Paper 1, 6th unit, Teaching of Structure and Vocabulary. So, ఈ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ స్ట్రక్చర్స్. సో పదాలన్నీ వర్డ్స్ అన్నీ ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే దాన్ని స్ట్రక్చర్ అంటారు. అండ్ ఇక్కడ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ అంటే మీనింగ్స్, వర్డ్స్, వీటన్నింటినీ వొకాబులరీ అంటారు. సో లెట్స్ స్టార్ట్ క్వశ్చన్స్ ఆన్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ. First question, the word which have same pronunciation but different spelling and meaning are called. Options: homonyms, antonyms, homophones, synonyms. Which one is the correct option? Answer ni comment cheyandi. ఒకసారి క్వశ్చన్ చూస్తే the word which have same pronunciation. ఇచ్చిన వర్డ్కి ప్రొనౌన్సియేషన్ ఏముంటుంది? ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ ఒక్కటి సేమ్, స్పెల్లింగ్ డిఫరెంట్ అండ్ మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి వర్డ్స్ని ఏమంటారు? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హోమోఫోన్స్. అంటే ఇక్కడ చూడండి, ద వర్డ్ విచ్ హ్యావ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ అండ్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్ ఆర్ కాల్డ్ హోమోఫోన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. వీక్, డబ్ల్యూఈఈకే, వీక్. ఇక్కడ చూసుకుంటే వీక్ ఇక్కడ స్పెల్లింగ్ అనేది డిఫరెంట్ ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్. ఇక్కడ స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది, ప్లస్ దీని మీనింగ్ కూడా డిఫరెంట్ ఉంది, కానీ ప్రొనౌన్సియేషన్ ఒక్కటి మాత్రమే సేమ్ ఉంది. సో అలాంటి వర్డ్స్ని హోమోఫోన్స్ అంటారు. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే నో, KNOW, నో అంటే వద్దు, నో అంటే ఐ నో, తెలుసు, అట్లా మీనింగ్ వచ్చేది. మీట్, MEAT, మీట్, ఇలాంటి వర్డ్స్ని హోమోఫోన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ద వర్డ్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్. ఆప్షన్స్: కాంపౌండ్ వర్డ్, కాంటెంట్ వర్డ్, స్ట్రక్చరల్ వర్డ్, నన్ ఆఫ్ ద అబవ్. Which one is the correct option? ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ద వర్డ్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. సో ముఖ్యమైన మెయిన్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ని ఏమంటారు? Correct answer is content word. B is the correct answer, content word. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ద న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఆర్ ప్రిపేర్డ్ యూజింగ్ కాంటెంట్ వర్డ్స్. మనం ఇప్పుడు న్యూస్ పేపర్ చదివితే ఒక ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ చదువుతాం. ఆ హెడ్లైన్ చదవగానే మనకు మీనింగ్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అంటే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో ఈ కాంటెంట్ వర్డ్స్ని యూజ్ చేసి తయారు చేస్తారు. సో న్యూస్ పేపర్లో మనం ఈ కాంటెంట్ వర్డ్స్ అనేటివి చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ద న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై యూజింగ్. ఆప్షన్స్: కాంటెంట్ వర్డ్, స్ట్రక్చరల్ వర్డ్, యాక్టివ్ వొకాబులరీ, passive vocabulary. Which one is the correct option? Option A, content word. The newspaper headlines are prepared by using content word. So newspaper headlines ni content word తో
తయారు చేస్తారు. ఈ కాంటెంట్ వర్డ్ వల్ల మనం ఫస్ట్ హెడ్లైన్ చదవగానే ఆ పేపర్లో ఏముంది అనేది మనకు ఆ హెడ్లైన్తోనే అర్థమైపోతుంది. ఫోర్త్ క్వశ్చన్, ద టీచర్ మేక్స్ యూజ్ ఆఫ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ టు టీచ్. ఈ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ని ఏం టీచ్ చేయడానికి యూజ్ చేస్తారు టీచర్స్? ఆప్షన్స్: వర్డ్ ఫ్రేమింగ్, వర్డ్ మీనింగ్, సెంటెన్స్ ఫార్మేషన్, వర్డ్ ఫార్మేషన్, సెంటెన్స్ మీనింగ్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ డి, వర్డ్ ఫార్మేషన్ కోసం ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ అనేటిది టీచ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్, ఏ వర్డ్ దట్ హ్యాస్ సేమ్ or nearly same meaning as another word is called. Options: idioms, synonyms, homonyms, antonyms. క్వశ్చన్ చూస్తే ఒకసారి, ఏ వర్డ్ దట్ హ్యాస్ సేమ్ ఆర్ నియర్లీ సేమ్ మీనింగ్. ఒక వర్డ్కి సేమ్ మీనింగ్ లేకపోతే దానికి నియర్గా దానికి సేమ్ అర్థం వచ్చే మీనింగ్ ఉంటుంది. యాజ్ అనదర్ వర్డ్ ఈజ్ కాల్డ్, అలాంటి వర్డ్ని ఏమంటారు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇడియమ్స్ అయితే కాదు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సినోనిమ్స్. సేమ్ మీనింగ్, నియర్ మీనింగ్ వచ్చే అలాంటి వర్డ్స్ని ఏమంటారు? సినోనిమ్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీ రీడింగ్ ఈజ్ కండక్టెడ్ ఫోకస్ ఆన్. Options: learner's readiness. Option B, free sharing of ideas. Option C, perception of picture. Option D, all of the above. Which one is the correct option? Option D, all of the above. Pre-reading is conducted to focus on learner's readiness, free sharing of ideas, perception of pictures. Next question, seventh one. One of the following is not targeted during the transaction of rhyme, poem. Options: Option A, vocabulary. Option B, grammar. Option C, creative expression. Option D, listening. Which one is the correct option? ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూస్తే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ టార్గెటెడ్. నాట్ అని ఉంది, ఏది కాదు. నాట్ టార్గెటెడ్ డ్యూరింగ్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ రైమ్, పోయం. సో మనం పోయము, రైమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏది మనం ఇందులో అవసరం లేదు. ఆప్షన్ బి, గ్రామర్ అనేది అవసరం లేదు. మనం రైమ్స్, పోయమ్స్ చెప్పేటప్పుడు మనకు గ్రామర్ అవసరం లేదు. ఏం అవసరం? వొకాబులరీ. ఆప్షన్ ఏ, వొకాబులరీ అవసరం. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది అవసరం. లిజనింగ్ అనేది అవసరం. గ్రామర్ అనేది అవసరం లేదు. ఎయిత్ క్వశ్చన్, విచ్ కెన్ బి యూజ్డ్ టు గివ్ లెర్నర్స్ మాస్టరీ ఓవర్ ఇంగ్లీష్ కన్స్ట్రక్షన్. ఆప్షన్స్: డ్రిల్స్, గేమ్స్, యాక్షన్స్, సబ్స్టిట్యూషన్స్. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూస్తే, విచ్ క్యాన్ బి యూజ్డ్ గివ్ లెర్నర్స్ మాస్టరీ. లెర్నర్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఏంటి? ఇంగ్లీష్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయడం. వేటి వల్ల? డ్రిల్స్, గేమ్స్, యాక్షన్స్, సబ్స్టిట్యూషన్. వీటిలో వేటి వల్ల ఇంగ్లీష్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది చేయగలుగుతారు? విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ టేబుల్ వల్ల ఒక సెంటెన్స్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేయడం, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని క్రియేట్ చేయడం నేర్చుకుంటారు.
ఆప్షన్ ఏ డ్రిల్స్ వల్ల చేయలేరు, గేమ్స్ వల్ల కూడా చేయలేరు, యాక్షన్స్ వల్ల కూడా చేయలేరు. డ్రిల్స్ అంటే ఎప్పుడు రిపీట్ చేయడం వల్ల వాళ్ళకు సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది రాదు. ఏ సెంటెన్స్ చెప్తే యాస్టీజ్గా ఆ సెంటెన్స్ని నేర్చుకోగలుగుతారు. గేమ్స్ వల్ల కూడా కాదు, యాక్షన్స్ వల్ల చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఫ్రేమ్ చేయడం, సెంటెన్స్ని మీనింగ్ఫుల్గా చేయడం అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. కరెక్ట్గా వచ్చేది ఏంటిదంటే సబ్స్టిట్యూషన్ టేబుల్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, ninth question, students try to understand words while listening and reading, but they don't need to use them is called. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూస్తే, స్టూడెంట్స్ ట్రై టు అండర్స్టాండ్, స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారు వర్డ్స్ని ఎప్పుడు, వైల్ లిజనింగ్ అండ్ రీడింగ్, వినేటప్పుడు అండ్ రీడ్ చేసేటప్పుడు అర్థం చేసుకుంటారు వర్డ్స్ని. బట్ దే డోంట్ నీడ్ టు యూజ్ దెమ్ ఈజ్ కాల్డ్. సో వాటిని యూజ్ చేయరు, ఆ విన్న వర్డ్స్ని, రీడ్ చేసిన వర్డ్స్ని యూజ్ చేయరు. అలాంటి వర్డ్స్ని ఏమంటారు? ఆప్షన్స్: ప్యాసివ్ వొకాబులరీ, స్ట్రక్చరల్ వొకాబులరీ, యాక్టివ్ వొకాబులరీ, కాంటెంట్ వర్డ్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ ప్యాసివ్ వొకాబులరీ. సో ఈ ప్యాసివ్ వొకాబులరీ ఉంటాయి కదా, వీటిని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు వచ్చే కొత్త పదాలు, వాటిని ఉపయోగించే అవసరం లేదు. సో అలాంటి ఉపయోగించే అవసరం లేని వర్డ్స్ని ఏమంటారు? ప్యాసివ్ వొకాబులరీ. మరి యాక్టివ్ వొకాబులరీ అంటే ఏంటి? యాక్టివ్ వొకాబులరీ అంటే ఒక స్టూడెంట్స్ మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు యూజ్ చేసి అవి గుర్తుపెట్టుకుంటేనే వాటిని యూజ్ చేయగలుగుతాడు. అలాంటి వర్డ్స్ని యాక్టివ్ వర్డ్స్ అంటారు. 10th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్? అసలు స్ట్రక్చరల్ వర్డ్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ వర్డ్ యాక్చువల్గా టీచింగ్ వొకాబులరీ డివైడెడ్ ఇంటూ 2 kinds. అవేంటి అంటే కాంటెంట్ వర్డ్ అండ్ స్ట్రక్చరల్ వర్డ్. ఇది ఒకటి. ఫస్ట్ వన్ ఏంటిది? కాంటెంట్ వర్డ్ అండ్ సెకండ్ వన్ స్ట్రక్చరల్ వర్డ్. అయితే ఇక్కడ ఇచ్చిన ఏంటిది? వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్ అంటే, స్ట్రక్చరల్ వర్డ్ అంటే ద వర్డ్ విచ్ డు నాట్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ వర్డ్స్. సో మెయిన్ మీనింగ్ని చెప్పదు. ఏ పదాలైతే ఒక వాక్యం యొక్క ప్రధాన అర్థాన్ని కలిగి ఉండదు, అలాంటి వర్డ్స్ని స్ట్రక్చరల్ వర్డ్ అంటారు. కాంటెంట్ వర్డ్ అంటే మెయిన్ మీనింగ్, మనం ఇట్లా ఫస్ట్ లైన్ చదవగానే అర్థమైతే వాటిని కాంటెంట్ వర్డ్ అంటారు. స్ట్రక్చరల్ వర్డ్ అంటే డు నాట్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఆప్షన్స్ చూద్దాం. వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్? ఆప్షన్ ఏ ద వర్డ్ విచ్ డు నాట్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. Option B, they are useful in making grammatically correct sentence. Option C, they are limited in number and used in speech and writing. Option D, all of the above. Which one is the correct option? ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబవ్, అన్నీ కరెక్టే. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే ద వర్డ్ విచ్ డు నాట్ క్యారీ ద మెయిన్ మీనింగ్. సో స్ట్రక్చరల్ వర్డ్ అంటే డు నాట్ క్యారీ ద మెయిన్ మీనింగ్ అనేది మనం ఒక సెంటెన్స్ అయితే తెలుసుకోలేం, అలాంటి వర్డ్ని స్ట్రక్చరల్ వర్డ్ అంటారు. ఇది కరెక్ట్. దే ఆర్ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్గా రాయడానికి ఈ స్ట్రక్చరల్ వర్డ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే దే ఆర్ లిమిటెడ్ ఇన్ నెంబర్ అండ్ యూజ్డ్ ఇన్ స్పీచ్ అండ్ రైట్. సో ఈ స్ట్రక్చరల్ వర్డ్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి అండ్ యూజ్డ్ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్. మనం మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు మాత్రమే ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఆప్షన్ ఏ, బి, సి 3 కరెక్టే. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్ ఆఫ్ ద అబోవ్.
11th question. Active vocabulary means. Option A, the word used in speaking and writing. Option B, the word used in listening and writing. Option C, the word used in listening and speaking. Option D, the word used in speaking and reading. Which one is the correct option? అసలు యాక్టివ్ వొకాబులరీ అంటే ఏంటి? సో మనం ఎక్కువగా యూజ్ చేసే వొకాబులరీని యాక్టివ్ వొకాబులరీ అంటారు. అంటే ద వర్డ్స్ దట్ స్టూడెంట్స్ కెన్ యూజ్ వెన్ హీ స్పీక్ ఆర్ రైట్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వొకాబులరీ. అంటే స్టూడెంట్ మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు ఉపయోగించే పదాలను యాక్టివ్ వొకాబులరీ అంటారు. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ, స్పీకింగ్ అండ్ రైటింగ్. ద వర్డ్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వొకాబులరీ. మరి ప్యాసివ్ వొకాబులరీ అంటే లిజనింగ్ అండ్ రీడింగ్. అట్ ద టైమ్ we have to use that words are called passive vocabulary. అంటే లిసనింగ్ అండ్ రీడింగ్ అంటే వింటున్నప్పుడు చదివేటప్పుడు మాట్లాడే యూజ్ చేసే వర్డ్స్ని ప్యాసివ్ వొకాబులరీ అంటారు. స్పీకింగ్ మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు యూజ్ చేసే వర్డ్స్ని యాక్టివ్ వొకాబులరీ అంటారు. ట్వెల్త్ క్వశ్చన్. ఇఫ్ we find it necessary, we can give the meaning in mother tongue and send them out of our way. Options: active vocabulary, productive vocabulary, ad hoc vocabulary, passive vocabulary. Which one is the correct option? ఒకసారి క్వశ్చన్ చూస్తే ఇఫ్ వీ ఫైండ్ ఇట్ నెససరీ వీ కెన్ గివ్ ద మీనింగ్ ఇన్ మదర్ టంగ్. సో మదర్ టంగ్లో మీనింగ్ అనేది చెప్పాలి. సో అలాంటి వాటిని ఏమంటారు? అలాంటి వొకాబులరీని ఏమంటారు? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అడ్ హాక్ వొకాబులరీ. వీటికి మనకు మీనింగ్ మదర్ టంగ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీటిని మనం బయట పెద్దగా ఎక్కడ యూజ్ చేసే అవసరం అనేది వీటికి వాల్యూ అనేది ఉండదు. వీటిని యూజ్ చేసే అవసరం ఉండదు. సో అలాంటి వొకాబులరీని అడ్ హాక్ వొకాబులరీ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. థర్టీన్త్ వన్. ద స్టడీ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్స్: pathology, phonology, psychology, none of this. ఇక్కడ సౌండ్స్ గురించి స్టడీ చేసే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సౌండ్స్ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ బి, ఫోనాలజీ అంటారు. 14th question. Some describing words like fat, thin, happy, afraid, dumb can be taught in this way. Options: using gesture and expression, using dictionary, using related words, using picture. Which one is the correct option? ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ని ఏ పద్ధతిలో మనం చెప్పొచ్చు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో. ఆప్షన్ 1 చూస్తే యూజింగ్ గెస్చర్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం చెప్పొచ్చా, లేకపోతే డిక్షనరీలో మీనింగ్ చూసి చెప్పొచ్చా, లేకపోతే యూజింగ్ రిలేటెడ్ వర్డ్స్. ఇక్కడ ఫ్యాట్కి ఇంకో రిలేటెడ్ మీనింగ్ ఏమొస్తుంది ఫ్యాట్ అంటే, అట్లా రిలేటెడ్ వర్డ్స్ యూస్ చెప్పొచ్చా, లేకపోతే యూజింగ్ పిక్చర్ చూసి ఫ్యాట్ అంటే ఒక పిక్చర్ చూపించి ఫ్యాట్గా ఉన్న పర్సన్ అలా చెప్పొచ్చా. ఏ పద్ధతిలో చెప్తే
మా స్టూడెంట్స్కి మంచిగా అర్థమవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యూజింగ్ గెస్చర్ అండ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్. Next question and last question, 15th one. The dash of some of the words in a sentence is called a sentence structure. Options: A. Unity, B. Arrangement, C. Management, D. Integrity. ఒకసారి క్వశ్చన్ చూస్తే the dash some of the words in a sentence is called sentence structure. సెంటెన్స్లో సెంటెన్స్లో ఉండే వర్డ్స్ని మనం సెంటెన్స్ స్ట్రక్చర్ అని అంటాం. సో అట్లా సెంటెన్స్ స్ట్రక్చర్ని ఏ విధంగా ఉంటాయా వర్డ్స్? యూనిటీగా ఉంటాయా, అరేంజ్మెంట్గా ఉంటాయా, మేనేజ్మెంటా, ఇంటిగ్రిటీగా ఉంటాయా ఆ వర్డ్స్ అనేటివి? Option B, arrangement. The arrangement of words in a sentence is called sentence structure. సో వర్డ్స్ అన్నింటినీ ఒక ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయడాన్ని ఏమంటారు? సెంటెన్స్ స్ట్రక్చర్ అంటారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.